పప్పు చేస్తున్నానండి. కొండపిండాకు ఈ కట్ట వచ్చి 10 రూపాయలు. ఇది సరిపోతుంది. మనం ఆకుకూరని బట్టి పప్పు తీసుకోవాలి. నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి పప్పు ఈ కట్ట సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా ఒలుచుకోవాలి. ఫ్రెష్గా బాగుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుందామండి. ఈ పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఆకుకి కొంచెం వేపుకుందామండి. లైట్గా వేపుకుందాము, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పుని కడుక్కొని మనం పప్పుని బట్టి నీళ్ళు పోసుకోవాలండి. మరి ఎక్కువైతే అస్సలు బాగోదు. ఈ నీళ్ళు పోసుకున్నా నేను కట్ చేసేసుకున్నానండి. ఆకుకూరని పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా, కొంచెం చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాము. కుక్కర్లో కంటే అండి విడిగా వండుకుంటే బాగుంటుంది కానండి. ఒక్క శని ఆదివారాలు మాత్రమే మనం ప్రశాంతంగా వంటలు చేసుకోగలుగుతామండి. పిల్లలు కూడా ఇళ్ళ కాడ ఉంటారు కాబట్టి. మనం ఉదయాన్నే లేసి తెల్లారుజామున లేసి వండినా కూడానండి వాళ్ళకి మధ్యాహ్నం కదా తినేది. అందుకని చెప్పని మనము శని ఆదివారాలు మాత్రమేనండి ప్రశాంతంగా ఉండేది. వాళ్ళు తినటానికి ముందు వంట చేసుకున్నా కూడా పిల్లలకి వేడిగా పెట్టేయచ్చు. ఇప్పుడు ఉదయం వండామనుకోండి టైం ఎక్కువ తీసుకొని పిల్లలకండి తినే టైంకి బాగా చల్లనట్టు అయిపోతాయి. మనం తొందరగా వంట కావాలంటే అండి కుక్కర్ ఉపయోగించుకోవాలి. మనం వండుకునే టయాన్ని బట్టి మనం కుక్కర్ ఉపయోగించుకుందామండి. మనకు వెంటనే తొందరగా అయిపోవాలనుకుంటే కుక్కరు, లేదా కొంచెం టైం ఉండాలనుకుంటే ప్రశాంతంగా మనం స్టవ్ మీద పెట్టుకొని వండేసుకుందామండి. కుక్కర్ ఎక్కువ వాడుకోవద్దు. కుక్కర్ కంటే విడిగా వండుకునే వంటలే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు అన్నీ వేసేసాను. ఇప్పుడు మూత పెట్టుకుందామండి. ఇంకా ఉప్పు, కారం, పసుపు వేసుకుందాము. కుక్కర్లో వండుకునే వాటికండి మనము పప్పుకి ఎక్కువగా మనము పప్పు ఉడికిన తర్వాత ఇట్లా వేసేసుకుంటేనండి టేస్ట్ బాగుంటుంది. ఆవిరికే మగ్గిపోతుందండి కారం, పసుపు. లేదంటే తాలింపులైనా వేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. మనం అన్నిటితో కలిపి పెట్టేసామనుకోండి అప్పుడు టేస్ట్ బాగోదు. ఇప్పుడు కాసేపు ఉంచి మెదుపుకుందాము. ఉల్లిపాయ, కరివేపాకు. ఇప్పుడు పప్పు వేసేసుకుందాము. తాలింపు వేసిన వెంటనే మనం మూత పెట్టేసామనుకోండి ఆ తాలింపు వాసన బయటికి పోకుండా కమ్మగా ఉంటుందండి, ఇంకా రుచి పెరుగుతుంది. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్లు అండి, అంతేనండి. కాసేపు ఉంచుకుంటే బాగుంటుందండి టేస్ట్ కూడా. తాలింపు వేసిన వెంటనే తినేయకుండా కాసేపు ఉంచుకోవాలి. పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా